విచిత్రంగా ఆ లడ్డూలో జరుగుతున్న అన్యాయాన్ని అటు బాలరామచంద్రుడికి 2 లక్షల లడ్లు పోయాయి అయోధ్యకి 2 లక్షల లడ్లు పోయాయి. ఏంటి ఈ ఆవు పంది కొవ్వులతో ఉన్నవే? 500 మంది కరసేవకుల ప్రాణత్యాగంతో వచ్చిన బాలరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన. అది విగ్రహం అనుకుంటున్నారు అందరూ. ఆయన ప్రతిష్టాపన అయ్యాక ఎన్ని బయటపడ్డాయో. ఇప్పటికీ మొదలయ్యింది హైందవ ధర్మయుద్ధం మొదలయ్యింది. ఇప్పుడైనా హైందవుడు నిద్రలేచి, జీవితమంతా కోరికలు కోరుతాం కదా ఆయనని, ఒక్కసారైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను దర్శించి ఆ ఉండిలో ఆ లేఖను వదలాలి. ఏదో ఒక అయ్యా దీనికి ఈ దుర్మార్గం నిజమైతే దీని బయటకు లాగు, దీంతోపాటు ఎన్నెన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తిరుమల కొండ మీద బయటికి లాగు, వాడిని శిక్షించు అని ఒక్క కోరిక, ఒక్క పత్రం సనాతన ధర్మం కోసం, హైందవ ధర్మం కోసం ఆయనని జాగృతం కావయ్యా అని అడగడానికన్నా వెళ్ళాలి కదా. మాధవీలత గారు, అంటే ఒక నేతిలోన కల్తీ ఉన్నది. అంటే ఒక సీఎం తన సాక్షాత్ నోటి నుంచి వెల్లడించాడు. ఆయన కొన్ని రిపోర్టులు చూపిస్తున్నాడు. వీటిని నమ్మడం ద్వారా మనం నిర్ధారించుకోవాలా, ఇంకేమైనా మనం చేయాల్సిన అవసరం ఉందా? 320 రూపాయలకు ఎవడయ్యా ఆవు నెయ్యి అమ్ముతున్నాడు? నాకు తెలుసు మీరందరూ వివాహితులే. జీవితంలో మీ ఒక 3000 రూపాయలు కాదనుకోండి, దయచేసి మీ ఇంటికి వెళ్ళాక మీ భార్యతో చెప్పండి, ఓ 30 లీటర్ల ఆవు పాలు అంటే ఒక రోజులో చేయలేరు పాప, ఇంట్లో ఒక్కళ్ళు స్త్రీలు ఉంటే ఒక 10 రోజులు, రోజుకో 3 లీటర్లు ఒక 10 రోజుల పాటు అందరికీ చెప్తున్నాను. రోజుకు ఒక 3 లీటర్లు, ఒక్క 3000 రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు తీసుకొని వెళ్ళి కావాలంటే ఆ నెయ్యి హుండీలో వేయండి. ఆ ఆవు నెయ్యి తీసుకెళ్ళి హుండీలో వేయండి అయ్యా. ఇంట్లో వెన్నపూస తయారు చేసి స్వచ్ఛమైన ఆవుతో 1 కిలో నెయ్యి చేసి అప్పుడు మీరు చెప్పండి మీకు ఎంత ఖర్చు వస్తుందో. వేరే ఏవి మీకు ప్రూఫ్స్ అక్కర్లే, సాక్ష్యాలు వేరే ఏమీ అక్కర్లే. 320 రూపాయలకు వీళ్ళకి ఎలా ఆవు నెయ్యి వచ్చింది? ఎలా వచ్చింది వీళ్ళకి? అంటే ఎంత హోల్సేల్గా కొన్నా ఆవుకి ఇంత పాడి అనేది ఉంటుందండ్రి. మా లెక్కలన్నీ కట్టుకున్నావనుకో, పోనీ 3000 మనకి పడుతుంది, 1500 కన్నా వాళ్ళకి పడాలా? బేసిక్ లాజిక్గా జీవితంలో 50% కన్నా తగ్గి పడదుగా. పాలు 50 రూపాయలు లీటర్కి అయితే రాదు కదా నాన్న. ఒక రోజు ఆవు తినే మేతనే 50 రూపాయలు, 50 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే తగ్గించేసుకో, 50 రూపాయలు పెట్టుకో. కాబట్టి ఏమి చేసినా కూడా 320 రూపాయలకు రాదు. అది ఫస్ట్ జస్టిఫై అవ్వాలి కదా. అంటే మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత తక్కువకు వస్తే అంత ఆదాయం మిగల్చడం కోసం చేసాను తప్ప, ఇందులో రాజకీయమైన ఆరోపణ తప్ప ఇదంతా నిజం కాదు నెయ్యి కొనుగోలు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. నాయనా నేను చెప్పొచ్చేది ఒకటే, ఎవరికి ఏ కారణాలైనా ఉండని, దాంతో నాకు సంబంధం లేదు. అది రాజకీయ సమాధానమా, రాజకీయం కాని సమాధానమా, నాకు దీంతో ప్రసక్తి లేదు. నాకే కదే హైందవుడికి దీంతో సంబంధం లేదు. ఇది తేలాలి. అంటే ఆయన అంతే ఇంత దూరం వచ్చాక ఇది తేలాలి కదమ్మా. అంటే ఆయన అంతే పడింది అంటున్నారు. 320 రూపాయలకి మేము సరసమైన ధర కొన్నాం అంటున్నారు. ఆ కొన్నవాడిని పట్టుకురమ్మనండి అయ్యా, వాడితో నెయ్యి కాపించండి మన ఎదురుగుండా. ఆ వెండార్ని తీసుకురండి. మీరు పని చేయండి, మీ స్టూడియోలో 2 పొయ్యిలు ఏర్పాటు చేయండి, 2 మిక్సీలు ఏర్పాటు చేయండి, మీరే ఆవు పాలు తీసుకురండి. ఓకేనా? ఆ వెండార్ని నన్ను పెట్టండి, ఇద్దరం ప్రయత్నిద్దాం. కిలో నెయ్యి మీరే తూకం చేయండి, తేల్చేద్దాంగా. 320 రూపాయలకు నెయ్యే వస్తుంటే మరి పాపం చాలామంది కొనుక్కోవడం ఎందుకు ఎక్కువ ఖరీదు పెట్టి? తేల్చేద్దాం దాన్ని. ఎలాంటి డిమాండ్ చేస్తారు? ఇప్పుడు మీరు సిబిఐ డిమాండ్ కూడా చేసినట్టున్నారు, ఇప్పటికి ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఎంతకాలం అంటే ఇదేం తాసానం? ఫస్ట్ ఒకటి నాయన, ముందు ఇంతటి అత్యాచారము అన్యాయము జరిగినందుకు భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళుతున్నాం కాబట్టి ముందు ఆయన దర్బార్లో వినతి పత్రం వేయదలుచుకున్నాను నేను. వేసిన తర్వాత తిరుమల మీద నుంచి ఎంతమంది నన్ను చేరుతారో చేరండి, నేను శ్రీవారి మెట్లు ఎక్కబోతున్నాను. బహుశా 26కు ఎప్పుడో డిసైడ్ అవుతాను, మా ప్రోగ్రాం 25కో
మేము మళ్ళీ మా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్స్, ఫేస్బుక్లలో రిలీజ్ చేస్తాను నేను. ఎంతమంది నన్ను చేరుతారో చేరండి ఈ ఉద్యమంలో. అక్కడి నుంచే ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి ట్వీట్ చేస్తాం అందరం. దీనికి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా తయారు చేస్తాం.